వెళ్ళం, త్వరగా వచ్చేస్తాము. కానీ తిరిగి ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత చూస్తే ఆకలేసేస్తోంది, కానీ ఏం లేవు తినడానికి. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఈ పక్కనే బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి మేము వచ్చామని చెప్పు, వాళ్ళు నీకు తినడానికి ఏమైనా ఇస్తారు, తీసుకుని రా. వాళ్ళేమో భయపడుతూ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి, ఇలా కృష్ణ బలరాం వచ్చారు, వాళ్ళకి ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి ఇస్తారా అని అడిగితే వాళ్ళు తిట్టి పంపించేశారు, అవతల పొమ్మన్నారు. అలా దాంతో చాలా బాధతో తిరిగి వచ్చారు వీళ్ళు, ఇలా నువ్వు వెళ్ళమన్నావు, మేము వెళ్తే వాళ్ళు తిట్టారు మమ్మల్ని అని. అయితే ఈసారి నువ్వు వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళి అడిగు, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. కానీ కృష్ణుడు చెప్పాడని అంతలో ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి భార్యలతో అడిగారు ఆయన, ఏమైనా ఉన్నాయా, కృష్ణ బలదేవి ఇద్దరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి ఆకలిగా ఉంది అని. ఆ బ్రాహ్మణుల భార్యలు ఎవరైతే, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వయంగా ఆ తినే పదార్థాలన్నీ తీసుకుని కృష్ణ బలరాం దర్శనం చేసుకోవడానికని స్వయంగా వచ్చారు. అప్పుడు వాళ్ళ భర్తలు, ఇళ్లలోంచి మీరు దాటితే కనుక, ఇంటి గడప దాటితే తిరిగి ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదని ఆంక్ష పెట్టినా సరే అన్ని బంధాలని తెంచుకుని కృష్ణ దర్శనం కోసం అని వాళ్ళు అక్కడికి వచ్చేయడం జరిగింది. వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడి సేవ చేయడం జరిగింది. ఆయనకి నైవేద్యాలు సమర్పించిన తర్వాత అన్నీ అయ్యాక కృష్ణుడు వాళ్ళతో అంటున్నారు, ఇంకా మీరు తిరిగి ఇంటికి వెళ్ళండి అని. వాళ్ళు చెప్తున్నారు, స్వామి మేము ఇంటికి తిరిగి వెళ్ళడానికి రాలే, ఎందుకంటే మేము ఆ అధికారాన్ని కోల్పోయాము, ఇంకా మా భర్తలు మమ్మల్ని ఇంట్లోకి రావద్దన్నారు. లేదు, మీరు ఇంటికి వెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుందని భగవంతుడు చెప్పి వాళ్ళని ఇంటికి పంపిస్తే, ఇంటికి వాళ్ళ భర్తలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు రాగానే వాళ్ళ పాదాలకి మొక్కి, ఆ తర్వాత వాళ్ళు చాలా బాధగా దుఃఖించారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మా జన్మ వృథా అయ్యింది, మా జ్ఞానం విద్య ఏదైతే ఉందో అది కూడా వృథా అయ్యింది, అంతేకాకుండా మేము చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో యాజ్ఞిక కర్మలు, బ్రాహ్మణ ఉత్తమమైన కర్మలు, అవి కూడా విఫలమైపోయాయి. ఎందుకు అంటే ఆ పరంధాముడే స్వయంగా ఇక్కడికి వచ్చిన ఆయన దర్శనానికి మేము నోచుకోలేదు అని ఆయన పాదాల మీద పడి వాళ్ళు బోరు నడుస్తున్నారు. దీంట్లో రెండు విషయాలు మన ఆచార్యులు చెప్తున్నారు. ఒకటి, వాళ్ళు ఏడుస్తున్నారు కానీ వాళ్ళల్లో భక్తి కలగలేదు. దానికి కారణం ఏంటయ్యా అంటే, తర్వాత వెళ్ళొచ్చుగా, ఏడుస్తున్నారు, ఏడవటం ఎందుకు, త్వరగా వెళ్తే మళ్ళీ దర్శనం అవుతుంది, తెలుసుగా ఆయన ఎక్కడుంటారు. కానీ ఎందుకు ఆ బుద్ధి కలగలేదు అంటే సత్సంగం లేకపోవడం వల్ల. చాలామంది ఎవరైనా చనిపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వైరాగ్యం వచ్చేస్తుంది. ఏముందండి, సంసారంలో ఎప్పుడైనా పోవాల్సిందే కదండి. ఆ చచ్చిపోయిన తర్వాత శ్మశానంలో కాల్చి బూడిది కూడా కాలే, దానికన్నా ముందే ఇంకొక రాబోయే 5 సంవత్సరాల వరకు మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకని ఆ సమయంలో, ఆ ముహూర్తంలో కలిగిన వైరాగ్యం అనేది స్థిరంగా ఎందుకు ఉండట్లేదు అంటే సత్సంగం లేకపోవడం వల్ల ఉండట్లేదు. అలాగే భగవంతుడిని దర్శనం చేసుకున్నా సరే, చాలామంది గుడికి వస్తారు, భగవంతుడిని దర్శనం చేసుకున్నాక కూడా, నాకు స్వామి నువ్వు ఇది ఇచ్చేసేయి, నాకు అది ఇచ్చేసేయి, నాకు ఇల్లు కావాలి, నాకు ఇది కావాలి, అవే కోరుకుంటారు. కానీ ఆయన ప్రేమ భక్తి కావాలి అని కోరుకోరు. దానికి కారణం సత్సంగం లేకపోవడం. ఆ బ్రాహ్మణులలో సత్సంగం లేకపోవడం వల్ల వాళ్ళు భార్యలనైతే అర్థం చేసుకుని వాళ్ళకి క్షమాపణ అయితే కోరారు, కానీ వాళ్ళలో భక్తి కలగలేదు. ఇంకొకటి, ఆ బ్రాహ్మణ పత్రులని, భార్యల్ని ఎందుకు పంపించాడు ఆ స్వామి అంటే, మన ఆచార్యులు చెప్తున్నారు, ఎప్పటి వరకు అయితే ఒక వ్యక్తి విధి మార్గాన్ని సవ్యంగా ఆచరిస్తూ ఆ రాగాత్మిక భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఆశ్రయించిన తర్వాత వాళ్ళ అనుగ్రహం వల్ల ఆ వ్రజ భక్తి అనేది మన హృదయంలో అంకురించడం మొదలవుతుంది. అది అయ్యాక ఏదో ఒక ఈ ప్రకట వ్రజ అనేది ఏదైతే ఉందో, అనంత బ్రహ్మాండంలో ఏదో బ్రహ్మాండంలో ఆ భగవంతుడు ఈ వ్రజధామాన్ని అవతరింపజేసి లీలలు జరుపుతున్న చోట మనం వెళ్ళి ఏ గోపి ఇంట్లోనూ జన్మ తీసుకొని ఆ గోపీల అనుగత్యంలో వెళ్ళి
కృష్ణుణ్ణి ఆరాధించిన తర్వాత మాత్రమే బ్రజప్రేమని పొందగలుగుతాము అని చెప్పి మన ఆచార్యులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఇలాగ భాత్రోడ్లో ఈ అద్భుతమైన లీల జరిగింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ముందుకెళ్తాం. దాన్ని అక్రూర్ ఘాట్ అంటారు. కృష్ణ బలదేవులు ఇద్దరిని కంసుడు చంపాలని పిలవాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవరిని పంపాలి? ఎందుకంటే పంపాల్సింది ఎవరినంటే వాళ్ళని చూస్తే కృష్ణ బలరాంకి విశ్వాసం కలగాలి, బ్రజవాసీలకు విశ్వాసం కలగాలి. అందుకే ఆయన వసుదేవ్ మహారాజ్ తమ్ముడిని అక్రూర్ని ఇక్కడ పంపించారు. అక్రూరు కృష్ణ బలరాం దర్శనం అవుతుందన్న ఆనందంతో మురిసిపోతూ ఆయన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని నందభవన్లో ఆ తర్వాత కృష్ణ బలరాంని ఇద్దరిని రథం మీద ఎక్కించుకుని అందరినీ ఒప్పించి నేనున్నాను, మీరేం భయపడకండి, ఆందోళన పడకండి అని ఆశ్వాసన ఇచ్చి వాళ్ళిద్దరిని రథం మీద ఎక్కించుకుని లోపల ఎంతో బాధపడుతూ కంసుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలిసే పాపం చిన్న పిల్లలు కదా ఏమైనా అయిపోతారేమో అన్న ఒక భయం లోపల పెట్టుకుని కంసుడి కోసం ఆలోచిస్తూ ఆయన నందగాం నుంచి మథుర వెళ్ళే మార్గంలో ఇదే అక్రూర్ ఘాట్ దగ్గర ఆగాడు ఆయన. ఎందుకంటే అది బార్డర్. అది ఆగిన తర్వాత ఆయనేమో సంధ్యాకాలం అయింది కదా అని జమునా నదిలో దిగి స్నానం చేయడానికి ప్రయత్నిస్తే ఆ జమునా నది లోపల ఆయనకి కృష్ణ బలదేవ్ కనబడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆందోళన పడుతున్నాడు. ఆయన ఆందోళనని కృష్ణ బలదేవ్ నివారిస్తున్నారు, జగత్తుకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఏంటయ్యా అంటే బ్రజధామాన్ని వదిలి నేను ఒక అడుగు కూడా బయట పెట్టను అని. ఆయన నీళ్లలో మునిగి చూడంగానే అందులోనూ కృష్ణ బలదేవ్ కనబడతారు, రథంలోనూ కనబడతారు. ఇద్దరిద్దరు ఎలా అయ్యారు? ఎందుకు అంటే అది చెప్తున్నారు అలా. ఈ నీళ్లలో కనబడిన కృష్ణ బలదేవ్ ఎవరయ్యా అంటే బ్రజధామంలో ఉండే కృష్ణ బలదేవ్. ఇద్దరు నంద యశోదాకి పుట్టిన వారే అనే అభిప్రాయం. బలరాముడు కూడా అభిప్రాయం పుట్టిందైతే రోహిణికి ఒక విషయం అన్నమాట, అంతే, ఒక భావం. అలా ఎక్కడైతే యశోదానందన్ కృష్ణుడు ఉంటాడో అక్కడే బలభద్ర స్వామి ఉండేది. అందుకని ఆయన పుట్టింది రోహిణికైనా సరే అలా బ్రజధామంలో ఉండేవాళ్ళం మేము ఇక్కడే ఉంటాము అని అభిప్రాయం. ఆ తర్వాత